మెరిసిన మెరుపులు అనుబంధాల ఆలాపనలు స్వర్ణమా ఓ సుందరి లోకానికి వినిపించు నీ మది పాడే రాగాలు ఓ ప్రియ వధువా చంద్రుడివి రండి మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సమర్పిస్తున్న బ్రైట్స్ ఆఫ్ ఇండియాతో వేడుక చేసుకుందాం. ముఖ్యంగా తెలిసి ఈ పదవి స్వీకరించడానికి ఒప్పుకున్నటువంటి చెప్తున్నాను కాబట్టి నన్ను సో ఈ కార్యక్రమానికి చేసినటువంటి పెద్దలు అందరికీ ఈ విషయాలన్నీ పూర్తిగా తెలుసు కాబట్టి ఈ విషయాల్లో మీ అందరికీ ఏదైనా మా దగ్గర తప్పుకున్నట్టయితే క్షమించమని చెప్పేసి మళ్ళీ మిమ్మల్ని ప్రార్థిస్తూ ప్రతి విషయాన్ని మేము ఎప్పుడూ కూడా మా సహకారాలు అందిస్తామని చెప్పేసి పెద్దగారు పెద్ద ఆయన ఒక సలహా ఇచ్చారు. ఆ సలహాను ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేయమని అధ్యక్షుల వారిని కోరుకుంటున్నాను. నేను సక్సెస్ అయినట్లయితే ఈ కార్యక్రమాలన్నింటి జరగడానికి ఎలాంటి అభ్యంతరం ఉండదు. వారికి కావాల్సిన సభాముఖంగా నేను ప్రకాష్ గారు మంచి సూచనలతో ఇచ్చారు. అలానే వాళ్ళు ఏ సన్నానికి సహాయ నా సూచన చెప్పాలని ఇప్పుడు జిల్లా చెప్పులను దయచేసి అందరూ చెప్పులని కింద వదిలి పెట్టేస్తారు నాన్న, కింద వదిలి పెట్టేస్తారు దయచేసి. ఆద్యంత శూన్యం వేదశ్లాఘం కృతపిటం పంచవేదాత్మకేశరం శంభుర్ విష్ణుభాస్కరేంద్ర विराट विश्वकर्मा परमात्मा को गायत्री माता को विश्वकर्मा परमात्मा को गायत्री माता को पंच ब्रह्मल को पंच शक्तुल को विराट विश्वकर्मा परमेश्वर स्वामी की అందరూ కష్టాలు शतमानं भवति सदायु पुरुषस्येन्द्रिय आयुष्येन्द्रिये प्रतिष्ठति शतमेन निरतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं अड्डुले ఆనందంలో నా కుటుంబం గురించి మా గురించి మీకు తెలియాలని మా అన్నయ్య ఉన్నారు ఇక్కడ నూతన వెంకటేశ్వరుడు గారు, నా దగ్గర బంధువుతో మా అన్నయ్య, ఇంకా మన వాళ్ళు చాలామంది నాకు ఇక్కడ పరిచయస్తూ ఉన్నారు, నా బంధువులు కూడా మీ మధ్యలో ఉన్నారు. కానీ ఎక్కువ మంది మీరు మా కుటుంబం గురించి తెలియని వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇది ఒక అవకాశంగా భావించి నేను తెలుసుకోవాలి. ఫస్ట్ తెలియకుండా మనం డార్క్లో ఉన్నంత వరకు డార్క్ ఎప్పుడు డార్క్, వెలుగు ఎప్పుడు వెలుగే, అది మీకు అర్థమవుతుంది. డార్క్ పోయి వెలుగు వచ్చింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, అర్థమవుతుంది. అంధకారం పోయి వెలుగు వచ్చింది. అలాగే మన విశ్వబ్రాహ్మణ జాతి కూడా ఈ డార్క్నెస్ నుంచి బ్రైట్నెస్కి వచ్చి బ్రైట్నెస్ యొక్క ప్రాసెస్ ఏమో ఇంపార్టెన్స్ ఏంటంటే ఆ సూర్యుడు వెలిగినంత కాలమే ఈ జీవన ప్రక్రియ ఉంటుంది. ఆ వెలుగు ఆ సూర్యకిరణాలు ఈ భూమి మీద పడితేనే చెట్లు మొలుస్తాయి, ప్రతి ప్రాణి కూడా జీవం ఆ సూర్యకిరణాలు బయోసింథసిస్ ఫోటోసింథసిస్ అనే ప్రక్రియ. ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఇప్పుడు సూర్యుడు వచ్చాడు. ఆ సూర్యుడు కిరణం నుంచి అద్భుతంగా ప్రగతి సాధించి ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న వాళ్ళలో నేను ప్రప్రథముని. మన భారతదేశంలోనే రాబోయే 10 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా ఉండాలి. అన్ని విధాలు అన్ని రంగాల్లో, ఐటీ కానీ,
పరిశ్రమలు కానీ, అలాగే ఆర్థికంగా కానీ, ప్రజా సంక్షేమం కానీ, వీటన్నిటిలో కూడా ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 కావాలని రాబోయే 10 ఏళ్లలో అద్భుతమైన రాజధాని, నా ఇంటి పేరు కూడా అమరావతిగా పెట్టుకోదలుచుకున్నాను. కొత్తిల్లు కట్టించుకుంటున్నాను. ఇప్పుడున్న ఫ్లాట్, నేనున్న ఇల్లేమో నేను యూరోపియన్ కంట్రీలో ఒక సెర్బియన్ విలేజ్లో ఉన్నాను. ఒక భూతల స్వర్గం అనే ఒక ప్లేస్లో ఉన్నాను నేను, మంచుకొండల మధ్య. ఆ ఊరి పేరు స్క్రిప్సీ. నేను ఇప్పుడు ఉంటున్న ఇంటి పేరు స్క్రిప్సీ. రేపు నేను కట్టించబోయిన ఇండిపెండెంట్ హౌస్ పేరు అమరావతి. మీ ముందు మన రాజధాని, ఆంధ్రుల రాజధాని. సో ఆ విధంగా నాకు ఈరోజు మన విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా స్థాయి సమావేశానికి పోలీస్ పరంగా మనకు పన్నుబడేది ఇటువంటి మనకు సందర్భాల్లోనే కదా. సో అటువంటి ఏ సందర్భమైనా కానీ పోలీస్, ఇప్పుడు మీకు ఇక్కడ సభాముఖంగా చెప్తున్నా, మీ ప్రకాశం జిల్లా ఎస్పీ నా శిష్యుడు, నాకు తమ్ముళ్ళు అంటారు. మొన్ననే ఈ సండే ఇక్కడ ఉన్నాను. లాస్ట్ సండే ఆయన డాటర్ది హాఫ్ శారీ వేరింగ్ సెరమనీ, కొడుకుది ధోతి సెరమనీలో ఇక్కడ ఏదో బాగా కొత్తది ఒక ఫంక్షన్ హాల్ కట్టారు. చాలా అద్భుతంగా ఉంది. నేను ఆశ్చర్యపోయా, హైదరాబాద్ స్టేట్లో ఇంత అద్భుతంగా ఉంది, ఒంగోలులో చాలా బాగుంది. ఆ రోజు ఆదివారం వచ్చేళ్ళిపోయారు ఆ ఫంక్షన్ అటెండ్ అయింది లాస్ట్ సండే. అలాగే చాలామంది డిఎస్పీలు, సిఏలంతా, కొంతమంది జూనియర్ డిఎస్పీలు నా జూనియర్స్, నా బ్యాచ్మెంట్ ఒంగోలు డిఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు, మార్కాపురం డిఎస్పీ నా బ్యాచ్మెంట్, కొంతమంది సిఏలు నా శిష్యులు ఉన్నారు. చాలామంది ట్రైనింగ్ కోర్సెస్లో నాతో పాటు అటెండ్ అయిన జూనియర్స్ ఉన్నారు. అలా నెట్వర్క్ నేను మెయింటైన్ చేస్తాను అన్ని జిల్లాల్లో. మోస్ట్ ఆఫ్ ద మన దేశంలో ఉన్నటువంటి స్టేట్స్లో కూడా, చాలా ప్రముఖ రాష్ట్రాల్లో కూడా నాకు ఐపీఎస్ ఆఫీసర్స్ నుంచి ఇన్స్పెక్టర్ స్థాయి వరకు అందరూ కూడా అంతర్జాతీయంగా కలిసి పనిచేశాము. ఒకళ్ళ ద్వారా పరిచయాలు. వాళ్ళకి ఏదైనా హైదరాబాద్లో పని ఉంటే వేరే పోలీస్ అధికారులు నాతో పాటు పనిచేసిన విదేశాల్లో నాకే ఫోన్ చేస్తారు. ఎందుకంటే మనకు ఒకళ్ళకు సహాయం చేయాలనే మంచి హృదయం ఉంది, ఖర్చు పెట్టుకునే ధైర్యం ఉంది. అందుకని ఇతర రాష్ట్రాల నుంచి అధికార పనుల మీద వచ్చేవాళ్ళు హైదరాబాద్ నగరానికి లేదా విశాఖపట్నానికి వచ్చేవాళ్ళు, విజయవాడకు వచ్చేవాళ్ళు నాకు ఫోన్ చేస్తారు. విశాఖపట్నంలో పని ఉంటే నాకు ఫోన్ చేస్తారు, హైదరాబాద్లో పని ఉంటే నాకు వాళ్ళకు వెహికల్ అరేంజ్ చేస్తాను, అకామిడేషన్ అరేంజ్ చేస్తాను, లోకల్గా ప్రొఫెషనల్గా వాళ్ళకు సపోర్ట్ ఇస్తాను. పోలీస్ పరంగా ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్లో ఏదైనా వారెంట్ ఎగ్జిక్యూట్ చేయాలన్నా, ఎవరన్నా అరెస్ట్ చేయాలన్నా, ఆ విధంగా అందరికీ నేను సహాయం చేసుకుని వచ్చాను. అది ఒక జీవిత ఆశయంగా పెట్టుకున్నాను. పదవులు ఆశించను. నా జీవితంలో పదవులు తీసుకోవాలనేది నా టార్గెట్ కాదు. జస్ట్ హెల్ప్ చేసుకుంటే వెళ్ళాలి ఒక ఇండివిజువల్గా. పోలీస్ ఆఫీసర్గా ఇన్నాళ్ళ సర్వీస్లో మనకు ఒక నెట్వర్క్ అంటూ పెట్టుకున్నాము, ఇన్ఫ్లుయెన్సింగ్ నెట్వర్క్. ఆ ఇన్ఫ్లుయెన్స్ నెట్వర్క్ మీ అందరికీ ఉపయోగపడుతుంది. మన సంఘీయులకి, నాకు పరిచయం ఉన్న నా ఫ్రెండ్స్, నా ఇతర కులస్తులకి, నాకు చిన్నప్పటి నుంచి నా జీవితంలో పరిచయం ఉన్న వాళ్ళందరికీ ఏ అవసరం ఉన్నా కూడా నా ఇన్ఫ్లుయెన్సింగ్ నెట్వర్క్ని నేను ఉపయోగించి వాళ్ళకి సహాయం చేస్తాను. నాకేం అవసరం లేదు మీ దగ్గర నుంచి. అన్నకు తెలుసు, అక్కడ ఉన్నారు. నాన్నగారే చాలా సంపాదించారు. ఆయన తదనంతరం ఆయన వచ్చే ఆస్తి నాకు ఫస్ట్ వస్తుంది. అవసరం లేదు మనమేం ఒకళ్ళ దగ్గర నుంచి ఆస్తి. మీకు సహాయం చేస్తూ నా సేవలు మీకు అవసరం అనుకుంటూ ఉపయోగించుకోండి. మన వాళ్ళు కాబట్టి మన బంధువులందరికీ నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన కార్యవర్గ అధ్యక్షుడు పిఎస్ బాబు గారికి, శ్రీనివాసాచార్య గారికి, నూతన్కి వెంకటేశ్వర అన్న గారికి, అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, బాబా ఇంట్లో గృహప్రవేశం జరుగుతుంది. డాక్టర్ బ్రదరు వారిని కలవాలి అనే సదుద్దేశంతో ఇక్కడికి వచ్చి వారి సేవల్ని మనందరికీ అందిస్తామని చెప్పినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. మాకు తొందరగా నువ్వు ముందుకి
కౌశిక్ గారికి 533 మార్కులు వచ్చిన సందర్భంగా కమిటీ వాళ్ళు నగదు బహుమతి అలాగే కృష్ణని బహుమతి చేయడం జరుగుతుంది. పొదిలి ఆంధ్రపూర్ నాగేశ్వరరావు గారు, గుత్తికొండ కళ్యాణ్ గారు, వడ్లమూరి సత్యనారాయణ కొండేపూడి నుండి ఎవరు రాలేదు కదా.
దాంట్లోకి తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరికి నియామక పత్రం ద్వారా మళ్ళీ 10 రోజుల్లో మీకు తెలియపరచగలము ఎవరెవరు పోస్టులు ఏమిటి అనేవి అన్నిలా భావించవద్దు. అందువల్ల మీరు అందరూ వచ్చినందుకు సభాముఖంగా అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ముఖ్యంగా మనకి కలిసి మార్కాపురం వాళ్ళు రాలేదు, వాళ్ళకి ఏదో పనుల నుండి వాళ్ళైతే ఆహ్వానించడం జరిగింది, పేరు కూడా ఇచ్చారు. అయితే వాళ్ళు రాలేదు. నెక్స్ట్ ఒక 4 రోజుల లోపల ఈ కంప్లీట్ని అదే లెటర్ ప్యాడ్ కొట్టించి దాంట్లో పేర్లన్నీ రాసి స్టాంప్ వేసి అందరికి చేస్తాం. ఈ కంపెనీలో ఉన్న వాళ్ళందరికీ స్టాంప్ అదే లెటర్ ప్యాడ్ లేదా పేపర్లు అందిస్తాము. దానికోసం ఒక 4 రోజులు టైం పట్టచ్చు. అలానే మనం అందరం ఒక తాటి మీదుగా వచ్చి ఏ పనైనా చెప్పగానే పనిచేసి పదవులు తీసుకోవడం ముఖ్యం కాదు, పని చేయడం ముఖ్యము. మనం ఏదన్నా సంఘం నుండి పిలుపు వస్తే ఆ పిలుపు మేరకు అందరూ ఏ నియోజకవర్గం వాళ్ళు ఖచ్చితంగా పనిచేసి మన జిల్లా విశ్వబ్రహ్మాండ సంఘానికి మంచి గుర్తింపుని పేరు తీసుకొస్తారని ఆశిస్తున్నాను. అలానే చివరిగా మన సెక్రటరీ నస్సు నాగేంద్ర గారు ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. జై శ్రీమతి రామపదుల వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి, మాతా గోవిందమాంబకు, విశ్వకర్మ భగవానుడికి, గాయత్రి మాతకు. ఈ కార్యక్రమంకు ఇచ్చేసినటువంటి విశ్వకర్మ బంధువులందరికీ నా నమస్కారములు. విశ్వబ్రాహ్మణ సంఘం చైతన్య పదములు నడవడంలో ప్రకాశం జిల్లా మన ఆంధ్ర రాష్ట్రంలో ముందుంటుంది. అది చాలా వరకు నిజము, జరిగిన వాస్తవాలు కూడా. ఒకనొక టైంలో చింతాడ గిరినాథ్ గారు మన జిల్లా సంఘాన్ని ఒక వరవడితో అన్ని మండలాల రిజిస్ట్రేషన్లు కమిటీలు పూర్తి చేసి అందరి సహాయ సహకారాలతో రాష్ట్రంలోనే పెద్ద జిల్లా కమిటీగా అప్పుడు వేశారు. అంతకుముందు ఈవెన్ సాయిబాబా గారు చాలా మంది చేశారు. తర్వాత చెన్నుపల్లి శ్రీనివాసరావు గారు, తర్వాత బొగ్గూరు వీరభోజాచార్య గారు మా గురువు గారు, ఆ తదుపరి బాలసుబ్రహ్మణ్యం గారు, వీళ్ళందరూ వరుసగా కొనసాగుతూ వస్తూ ఉన్నారు. మధ్యలో కొందరు నాయకులు సంఘాన్ని చీల్చడము, 2 భాగాలు చేయటము, దాన్ని 3వ భాగానికి కూడా తీసుకెళ్లే ప్రయత్నం ఇప్పుడు జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా ఫస్ట్ నుంచి నాకు తెలిసినందుకు చూస్తూ వస్తున్నాను. అంటే ఈ మధ్యకాలంలో ప్రకాశం జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం తరఫున మన సాయిబాబా గారు పాములు ఇచ్చేశారు. గతంలో ఉన్నటువంటి చిన్నపల్లి శ్రీనివాసాచార్య గారు అధ్యక్షులుగా రిజైన్ చేశారు. మేము అధ్యక్షులుగా కొనసాగమని రాష్ట్ర సంఘం కోరింది. అందువల్ల మొట్టమొదటిగా మేము పాములు ఇచ్చేస్తున్నాము. మీరు జిల్లా మొత్తాన్ని ఒక సంఘంగా ఉంచాలి, అది కోరుకుంటూ మీరు మా వెంట నడవాలని వచ్చారు. మేము మొట్టమొదటి నుంచి కూడా పామూరులో ఏకైక సంఘంగా ఉంటూ వస్తున్నాం. పామూరు మండల విశ్వబ్రాహ్మణ సంఘం అంటే 2వ వారిని ఎవరిని కూడా వచ్చిన వాళ్ళని అభినందిస్తాము, వాళ్ళకి భోజన సదుపాయాలు ఏర్పాటు చేసి పంపిస్తాము, అన్నీ చేస్తాము. కానీ 2వ సంఘంగా మాత్రం ఏర్పాటు చేయలేము. అందరం కలిసికట్టుగా ఏదైనా ఇబ్బందులు వచ్చినా కొద్ది రోజులు ఆగైనా మాట్లాడుకొని ఏకతాటిపైగా ఉంటున్నాం. 2011 నుంచి ఇప్పటి వరకు నేను పామూరు మండల విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతూ ఉన్నాను. ఇప్పటికీ 15 సంవత్సరాలు. అంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మీటింగ్ వేయటము, అందరూ ఎవరైతే కొత్త వారు రాదలుచుకున్నారో వాళ్ళని నియామకం చేయటము, లేదు మీరే ఉండండి అంటే అదే కమిటీ కొనసాగుతూ ఉండటం. దీనికి మాకు ముఖ్యంగా పోలీసుల బాలబ్రహ్మచారి, బొగ్గవరపు వెంకటరమణాచారి వాళ్ళ మా మండలానికి సెక్రటరీ క్యాషియర్గా పనిచేశారు. ఇప్పుడు కొత్త కమిటీలో వాళ్ళు ఉపాధ్యక్షులుగా తీసుకున్నాము. ఒక సెక్రటరీ క్యాషియర్ వాళ్ళు వివిధ కారణాల పనుల వల్ల రాలేదు. అలా కమిటీని కొనసాగిస్తూ వస్తున్నాం. సాయిబాబా అన్న గారు ఫోన్ చేసి మేము వస్తున్నామంటే సరే రమ్మని చెప్పాము. ఆయన
అడిగినటువంటి విధానం మేరకు జిల్లా మొత్తం ఒకే సంఘంగా ఉండాలి, దానికి ప్రయత్నం చేద్దామనే ఉద్దేశంతో మేము దీనిలోకి అన్నగారితో నడవడానికి సిద్ధపడి ఇక్కడికి వచ్చాము. అందువల్ల అన్నగారితో నడవడానికి మాకు పోస్టులు అయితే ముద్దన్న గారు మీతోటి మీ సహకార సహకారాలు మాకు ఉండాలి, మా వంతు కూడా మేము అందిస్తామని చెప్పేసి వాళ్ళకి తెలియజేశాము. అలాగే ఆయన సంబంధించి మన ప్రమాణ స్వీకారాన్ని పిలిస్తే మేమందరం కూడా వచ్చాము. అలాగే కనిగిరి నియోజకవర్గానికి సెక్రటరీ ఇస్తామంటే మన ప్రకాశ్ అన్న గారు సార్ గారు రిటైర్ చేశారు. వారు ఎన్నో సంవత్సరాల నుంచి కనిగిరి మండల అధ్యక్షులుగా మన విశ్వబ్రాహ్మణ సంఘీయుల అభివృద్ధి పదంలో నడవడంలో ఆయన వంతు కృషి చేస్తున్నారు. ఆయన అయితే బాగుంటుంది. టీచర్స్ ఏంటంటే కొంతమందికి దిశానిర్దేశం చేయగలరు. అలాంటి వాళ్ళైతేనే మనకు ముఖ్యంగా తెలియని విషయాలు తెలియజెప్పే అవకాశం ఉంటుంది. మన పనులు చేసుకునే వాళ్ళు, వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి కొన్ని విషయాలు తెలియదు. టీచర్స్ ఎక్కువగా కొన్ని విషయాలు గ్రహిస్తారు తొందరగా. వాళ్ళు ఏంటంటే కొత్త విషయాన్ని గ్రహించిన వెంటనే చెప్పగలిగే కెపాసిటీ వాళ్ళకే ఉంటుంది. సార్ మీరు ఉండండి సార్ అంటే ఆయన నేను వయసు బయటపడింది, నేను ఉండలేను, మీ వెనకే ఉంటాను, మీరు ఉండండి అని చెప్పేసి కనీసం 4 రోజుల నుంచి బదులాడుతున్నారు. సరే అన్నగారికి సార్ గారి కోరిక మేరకు సమర్థించవలసి వచ్చి నేను ఓకే అని చెప్పాము. ప్రతి ఒక్కరిని కోరుకునేది ఏమిటంటే పదవులు ఎవరికి వచ్చినా రాకపోయినా అందరూ ఒకే సంఘంగా ఉండేదానికి ప్రయత్నం చేసిన వాడే నాయకుడు, వాడే విశ్వబ్రాహ్మణుడు, వాడే విశ్వకర్మ. క్షీణించేవాడు ఎవడు కూడా సంఘయుడు కాదు. ఎందుకంటే స్వలాభం కోసం ఏదైనా చేస్తుంటారు చాలా మంది. అది గమనించుకొని మనలో వాళ్ళు సర్దుకొని తీసుకురావటము ఎక్కువ అలాంటి ప్రయత్నం చేసి సంఘాన్ని ఎక్కువ బలపరిస్తేనే తప్పితే మనం ఏమీ చేయలేము. లేకపోతే ఆ రోజు ఇక్కడ కాపు కళ్యాణ మండపంలో విశ్వబ్రాహ్మణ సంఘం మీటింగ్ బొగ్గవారి వీరభద్రాచారి గారు జిల్లా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ కార్యక్రమానికి దామచల్ల జనార్దన్ గారు, పెద్దల సాయి కల్పనారెడ్డి గారు, కదిరి బాబురావు గారు, ఆ రోజు శాసనసభ్యులుగా ఉండే వాళ్ళందరూ వచ్చారు. కరణం బలరాం గారు, వీళ్ళందరూ వచ్చి ఆ సంఘం మన మీటింగ్ జిల్లా మీటింగ్ కనీసం వేలల్లో వచ్చారు. దాన్ని గమనించినటువంటి జిల్లా జనార్దన్ గారు మనకి కళ్యాణ మండపానికి స్థలం కేటాయించారు. తర్వాత మన సంఘీయులందరూ ఒంగోలు వాళ్ళందరూ కలిసి పెడిగి మనకు సంఘం కోసం కళ్యాణ మండపానికి స్థలం ఇచ్చారు. దానికి ఇంకా కొంత ద్రవ్యం సమకూర్చారు. మన వాళ్ళు దానికి తగ్గట్టుగానే సొంత నిధులు కొంత ఏర్పాటు చేసుకుని పూర్తి చేసుకున్నారు. అలాగే మేము కలిసికట్టుగా పామూరు మండలంలో పయనిస్తూ ఉండటం మమ్మల్ని చూసి మా విరాట్ నగర్కి 30 సంవత్సరాలు అయితే అక్కడ ఇల్లు కట్టుకొని ఈ రోజుకి కూడా పెద్దగా రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ లేక ఇబ్బంది పడుతున్న తరుణంలో ప్రభుత్వం వచ్చిన ఏమంటే మన ఐక్యతను చూసి 50 లక్షల రూపాయలు మాకు సిమెంట్ రోడ్లకి మంజూరు చేశారు. ఆ పని కూడా పూర్తి చేసుకుని రోడ్లు వేసుకున్నాం. ఎప్పుడైతే మనం కలిసికట్టుగా ఎక్కువ సమూహంగా కనబడతామో అప్పుడు రాజకీయ నాయకుడికి మన మీద కనుబడుతుంది. అది వాస్తవం. అది తప్పితే ఒకరిద్దరుగా ఎక్కడికి పోయినా కూడా ఏ పనులు జరగవు. ఇది గమనించుకొని ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఈ జిల్లా సంఘానికి అనుబంధంగా పనిచేస్తానని చెప్పేసి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా తమ గ్రామ ఈరోజు చక్కగా మన నూతన కమిటీ ఏర్పడిన సందర్భంగా చివరిగా అందరినీ సన్మానించినటువంటి మన అధ్యక్షుల వారు కెఎస్ బాబు గారిని ఈ సందర్భంగా మనం సత్కరించుకుంటున్నాం. అందరూ కూడా కర్తాల పనులు చేసి వారికి శుభాకాంక్షలు తెలియజేయండి. ఈ బాధ్యతను పక్కన పెట్టవద్దండి. దయచేసి ఎప్పుడు సభ అధ్యక్షుల వారు గౌరవ పంపిస్తారో అప్పుడు వచ్చేసి అందరూ కూడా చక్కగా బాధ్యతలు స్వీకరించి
ఈరోజు బ్రహ్మణో తస్మై బ్రహ్మ చ బ్రహ్మాచాయుక్తిం ప్రజాంతదుః భాగదేయేనైవైనం పడయతి బ్రాహ్మణ పౌరుషేయ ఉద్ధరేతు బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతాభిరుద్ధరతి యావతి వై దేవతాస్తా సర్వా వేదవిది బ్రాహ్మణే వసంతి తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవిదిభ్యో దివే దివే నమస్కుర్యాన్ నాస్తి రంకీర్తయే దేవాయేవ దేవతాః ప్రీణాతి పర్యాప్త్యానంతరాయాయ సర్వస్త్రోమో నిరంతరముత్తమమహద్భవతి సర్వస్యాప్తే సర్వస్య నిత్యే భవదేవతేనాప్రోతి సర్వం జయతి శతం జీవగణో వర్ధమానమిచ్చతి రిగమో భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయుః అగ్నేయసస్కృత్యసేమమర్పయంద్రాపతిమవతి విహాతః అయం మూర్ధా పరమేచ్చ సుమత్యాః సమానాన ఉత్తమ శ్లోకో అస్తు శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి శతమానం భవతు. కమిటీలోకి నూతనంగా అధ్యక్షుల వారు ఏర్పాటు చేసినటువంటి మండలాల వారిగా ఉన్నటువంటి కార్యకర్తలందరూ కూడా క్రియాశీలకంగా వ్యవహరిస్తూ ఈ యొక్క కమిటీని ద్విగుణీకృతంగా మండలాల్లో మీ మీ స్థానాల్లో చక్కగా ప్రజలందరిలోకి వెళ్లే విధంగా మీరు కృషి చేసి ఈ యొక్క కమిటీకి నూతనోత్తేజాన్ని తీసుకురావాల్సిందిగా మీకు సవరీగా నేను తెలియజేస్తున్నాను అధ్యక్షుల గారి తరఫు నుండి. కాబట్టి మనం కష్టపడి పనిచేస్తే ఆ యొక్క కమిటీ ప్రజల హృదయాల్లోకి పోతుంది. ఎక్కడ పనితనం ఉంటుందో, ఎక్కడ మమేకం అయ్యేటువంటి మనస్తత్వం ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది. కాబట్టి మనందరం కూడా కష్టపడి పనిచేద్దాం. అలాగే ఆ యొక్క కమిటీకి మంచి పేరు తీసుకొచ్చి ప్రజల హృదయాల్లో ఉండిపోయే విధంగా మనం ఇష్టపడినట్లయితే ఆ యొక్క కమిటీని ప్రజలు ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు, ఎప్పుడు అదే కావాలని కోరుకుంటారు. కాబట్టి మనందరం కూడా ఆ విధంగా పనిచేసి కమిటీకి మంచి పేరు తీసుకొచ్చి రావడమే కాకుండా మన బాబు గారి ఆధ్వర్యంలో పనిచేసేటువంటి కమిటీ చక్కటి పురోగతి సాధించినటువంటి పేరు తెచ్చుకుందాం. సర్వే జనాః సుఖినో భవంతు. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. అన్ని రకాల నరాల వ్యాధులకు అధునాతన వైద్య సేవలు మరియు శస్త్రచికిత్సలు చేయబడును. డాక్టర్ ఎం నిచ్చల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. డాక్టర్ బి మాధురి, కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్. డాక్టర్ ఎం అనంత్ జగదీష్ కుమార్, కన్సల్టెంట్ న్యూరో సర్జన్. మోకీళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయబడును. అన్ని రకాల ఎముకల సమస్యలకు మరియు ఆర్థోపెడిక్ ట్రామా, ప్రమాదవశాత్తు ఎముకలు గాని దవడ ఎముకలు గాని విరిగినచో ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ ఐ వెంకటేశ్వర్ రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్. డాక్టర్ టి కిరణ్ కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్స్, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జన్ అండ్ స్పోర్ట్ ఇంజరీస్ స్పెషలిస్ట్. డాక్టర్ పి ఉదయ్ కుమార్, కన్సల్టెంట్ ఆర్థోపెడిషియన్. ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్ సర్వీస్, ల్యాబ్ అండ్ డయాగ్నోస్టిక్స్. డాక్టర్ అజయ్, చీఫ్ రేడియాలజిస్ట్. డాక్టర్ కె శ్రీజ, రేడియో డయాగ్నోసిస్. డాక్టర్ బి సందీప్ రెడ్డి, రేడియో డయాగ్నోసిస్. డాక్టర్ సింధూరా, MBBS MD, కన్సల్టెంట్ పేథాలజిస్ట్, NABH అక్రియేటెడ్. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు.